తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో పెట్టుబడులు వేట కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థలైన టయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీలతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో 562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ బాధితుల కోసం స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూదందాల బాధితుల నుంచి ఆర్జీలు స్వీకరిస్తానని తెలిపారు. అంతేకాదు ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కూటమి పాలన పారదర్శకంగా నిష్పక్షపాతంగా సాగుతోందన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే కూటమి నేతలను ఉపేక్షించరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. సిట్ బృందం దాదాపు 3 గంటల పాటు ఆయన్ని విచారించింది. గతంలో జరిగిన 2 సమావేశాల గురించి సిట్ అధికారులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు. ఆ 2 సమావేశాల్లో ఏం చర్చించారని, ఎవరెవరు పాల్గొన్నారని సిట్ అధికారులు అడిగారన్నారు. మొదటి సమావేశం హైదరాబాద్లో జరిగిందని, విజయవాడలో జరిగిన 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించామని సిట్ అధికారులు చెప్పానన్నారు. ఉపాధి కోసం వెళ్లి శ్రీకాకుళం జిల్లాకి చెందిన కార్మికులు మస్కట్ వెళ్లారు. అయితే కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశానికి రాలేక అక్కడ పని దొరక్క అల్లాడిపోతున్నవారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే వారితో వీడియో కాల్ మాట్లాడారు. స్వదేశానికి రప్పిస్తానని, భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల కుటుంబాలకు రామ్మోహన్ నాయుడు ధైర్యం చెప్పారు. దేశంలో త్వరలోనే మహిళా బిల్లు రాబోతుందని, ఆ బిల్లుతో మహిళలకు 33% సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ మహిళా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో మహిళలంతా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా జరిగే మహిళలకే అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. మహిళా బిల్లుతో రాష్ట్రంలో పార్టీ తరపున 33% సీట్లు కేటాయిస్తామని, నాయకుల భార్యలకు కాకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న వారికే సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. నెమలి తల, వన్య ప్రాణుల అవయవాలను జుమేదార్ బజార్లో 3 మహిళలు అమ్మకానికి పెట్టినట్లు ప్రచారం జరిగింది. గోషామహల్ నియోజకవర్గం జుమెరాత్ బజార్లో ప్రతి గురువారం బజార్ జరుగుతుంది. అయితే 3 మహిళలు నెమలి తలతో పాటు బ్లాక్ ఐబీస్ పక్షులు, పుర్రెలు, కాళ్ళు, గోర్లు, నకిలీ పులి అవయవాలు ఒక్కొక్క దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని మొత్తం షాహీనాథ్ గంజ్ పోలీసులు దృష్టికి ఫారెస్ట్ అధికారి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో 3 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని జంతువుల అవయవాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా రాజాంలో వరలక్ష్మి సెంటెన్స్ కు చెందిన స్కూల్ బస్సు నరి రోడ్డుపై ఆగిపోయింది. దీంతో డ్రైవర్ విద్యార్థులతో బస్సు నెట్టించాడు. ఎర్రటి ఎండలో పిల్లలతో స్కూల్ బస్సు నెట్టించడంపై స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఎండలో స్కూల్ బస్సు నెట్టించే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అధికారులు దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. స్నేహితురాలి సోదరి విడాకుల విషయంలో మాట్లాడటానికి మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని బట్టలుడదీసి తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న వివరాలను అనుసరించి అఫ్జల్గంజ్ ఉస్మాన్ సాహి ప్రాంతానికి చెందిన బాధితుడు
బోయిన్పల్లిలో ఉండే తన స్నేహితురాలి సోదరి ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో విడాకులు కేసు ఫ్యామిలీ కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో బాధితుడి స్నేహితురాలి సోదరి తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని సంబంధిత పత్రాలపై సంతకాలు చేయకుండా గుండ్ల పోచంపల్లి అపర్ణ తులిప్లో ఉండే తన భర్త అయిన కిరణ్ యాదవ్తో మాట్లాడాల్సిందిగా బాధితుడిని కోరింది. ఆమె విన్నపం మేరకు మార్చి 26న బాధితుడు మధ్యవర్తిగా వెళ్లాడు. స్నేహితురాలిని భర్త స్నేహితురాలు అతనిపై రాడ్లు పైపులతో దాడి చేశారు. అతనిని పూర్తిగా నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టి వీడియోలు తీశారు. హైదరాబాద్ పలు చోట్ల కుంభవృష్టి వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వర్షాలు కరెంట్ స్తంభాలు నేల కూలిపోయాయి. పలు చోట్ల రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయి చెరువులు తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ పొంగి పొర్లాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించి పోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు నరక యాతన అనుభవించారు. హైదరాబాద్ హ్యాబిట్స్లో అయితే పెను ప్రమాదం తప్పింది. రామకృష్ణ థియేటర్ ఎదుట ఉన్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. భవన నిర్మాణాల కోసం ఈ క్రేన్ను వినియోగిస్తున్నారు. అయితే వర్షం పడటంతో ఒక్కసారిగా కూలింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ కుమార్ హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వంపై రైతులు సంక్షేమానికి పెట్టుబడి ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణలో వర్ష బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడ్డాయి. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జిల్లాలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడ్డాయి. కామారెడ్డిలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందగా జనగామ జిల్లాలోనూ పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ఏకంగా 12 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన బచ్చన్పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్న సమయంలో మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది గాయపడగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదక్ జిల్లా చేవెళ్లె గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాహుల్ రాజ్, మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి హాజరయ్యారు. భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కాని పక్షంలో CCLIకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండటం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసింది కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎబ్సెట్ 2025 పరీక్షలకు ప్రకటన విడుదల అయ్యింది. మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరగనున్నాయి. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2 సెషన్స్లతో అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,371 మంది దరఖాస్తు చేసుకోగా అగ్రికల్చర్, ఫార్మాకు 86,090 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రానికి 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షంలో భారీ సైజులో ఉండే వడగండ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలలో వరి పంటలు నేల కొరగగా మరికొన్ని గ్రామాల్లో వడగండ్లతో వడ్లు నేల రాలాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికి వచ్చే దశలో కండ్ల ముందే వడగండ్ల వర్షం కురిసి వడ్లు నేల రాలడంతో మండల పరిధిలోని జనగాం, మాంబూపూర్ గ్రామాల రైతన్నలు ఆందోళనకు గురయ్యారు. చేతికందినచ్చిన పంట నేల కొరగడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. స్వామీజీల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. హిందుత్వం గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బొట్లు పెట్టడం మెట్లు కడగటానికేనా అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయ అధికారులు కూటమి నేతలతో ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ పవిత్రతను కాపాడితే కూటమి ప్రభుత్వంలో టీటీడీలో అరాచకాలు ఎక్కువగా అయ్యాయని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఈడీ షాక్ ఇచ్చింది. 800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తు చేసినట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణ కేసులో చర్యలు చేపట్టారు. ఎంపీగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలకు లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గోవింద అనే బెట్టింగ్ యాప్లపై చర్యలు తీసుకుని అమాయకులైన యువతను కాపాడాలని మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. దీనికి మంత్రి నారా లోకేష్ రిప్లై ఇచ్చారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జుదాయిని అలవాటు పడిన యువకులు నిరాశకు గురవడం గురించి నేను వందల కొద్ది హృదయ విదారణ కథలను వింటున్నానన్నారు. ఇది ఆగాలి. నిరంతరం అవగాహన, బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడం దీర్ఘకాలిక పరిష్కారం. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే సమగ్ర బెట్టింగ్ నిరోధక విధానంపై మేము కృషి చేస్తున్నాం. బెట్టింగ్ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషించబడతాయని మంత్రి రీట్వీట్ చేశారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2000 కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసి ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధం అయిందన్నారు. ఈ కేసు బీజేపీ అధికారంలోని వచ్చినప్పటిది కాదని 2011లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ పొందారని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టనున్నారని కేటీఆర్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు. కంచ గచ్చిబౌలి అంశం 100 ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికారిక కమిటీ నిర్ధారించిందని తెలిపారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రభుత్వం పైన కసితో ఉన్నారని, మరలా కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతోందని మాజీ మంత్రి అన్నారు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్లో నివాసం ఉంటున్న బాలిక 7వ తరగతిలో చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్స్ పెట్టుకున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బైక్పై పాలమాలకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్ను ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు హనుమంతుడి రెడ్డిగా గుర్తించారు. ఇంటి పెద్ద మృతితో బాధిత కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. గుండెల విసేలా రోధిస్తున్నారు. మధ్యాహ్నం ఇంటి దగ్గర భోజనం చేసి తిరిగి ఆఫీస్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడి కుమార్తె త్రిషారెడ్డి హైదరాబాద్లో జర్నలిస్టుగా పనిచేస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు రాజకార్ల గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మతం గురించి తప్ప అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కులం మతం పేరుతో రాజకీయాలు తప్ప అభివృద్ధి పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో చేసే రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. మూసీ పునరుజ్జీవం విషయంలో బీజేపీకి స్పష్టత లేదన్నారు. బీజేపీ నేతలకు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలనే సోయి లేదని మండిపడ్డారు. యూపీఐ పేమెంట్స్ పన్ను విధించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇకపై యూపీఐ చెల్లింపు మీద జీఎస్టీ విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో ఇక నుంచి 2000కు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా అవన్నీ అవాస్తవాలని, నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏపీ లేవని, చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్లు విధించబోమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మొహల్లా ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ను ప్రారంభించనుంది. అధికారికంగా ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్చేంజెస్ పిలిచే ఈ సేవలు ఏప్రిల్ 22, 2025న మొదలవుతాయని నివేదికలు తెలుపుతున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి నివాస ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీని సులభతరం చేయడమే ఈ పథకం అని ప్రధాన లక్ష్యం. తొలి దశలో 9 మీటర్ల పొడవు గల 255 చిన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతారు. ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాల్లో సులభంగా ప్రయాణించేలా వీటిని రూపొందించారు. ప్రతి బస్సులో 23 సీట్లు ఉంటాయి. ఒక్కోసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయి.